పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో కనుక చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడి, నేను నిన్ను విస్తరింపచేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే చక్కటి వాగ్దానములను అబ్రహాముకి అనుగ్రహించారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. సరే, దేవుడు తన మాట తప్పకుండా నిలువ పెట్టుకుంటారు. కానీ ఆ వాగ్దానము విన్న వ్యక్తి ఆ వాగ్దానమును గనక నమ్మినట్లయితే తప్పకుండా ఉన్నతమైన మేలులను అనుభవిస్తారు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నీవు నమ్మిన దేవునికి సమస్తము సాధ్యము. కనుక ఇక్కడ 2 సంగతులు దేవాది దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ దినాన నీవు ఓర్పుతో సహించి ఆయన మాట నమ్మిన ఎడల, నమ్మికతో సహించిన ఎడల తప్పకుండా నీవు ఫలము పొందగలవు. కాబట్టి నేస్తమా, అబ్రహాము చాలా విశ్వాసముగా దేవుని మాటను నమ్మి ఎన్నో భయంకర పరిస్థితులను ఎదుర్కొని ఓర్పుతో సహించి దేవుడిచ్చిన వాగ్దాన ఫలమును పొందుకున్నట్లుగా గ్రంథములో చూస్తూ ఉన్నాము. ఈ దినాన నీ జీవితంలో నువ్వు కూడా నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, తప్పకుండా తన వాగ్దానము నీ బ్రతుకుల్లో నెరవేరుస్తారు అని నీవు నమ్మగలిగినట్లయితే, ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు డెఫినెట్గా తన వాగ్దానమును నిలువబెట్టుకోగలరు. కనుక అట్లా విశ్వసిస్తే నీవు ఆ వాగ్దాన ఫలమును తప్పక పొందుకుంటావు, అనుభవిస్తావు. ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు నీ పక్షమందున్నారు. కాబట్టి నేస్తమా, ప్రతి సంగతి యందు కూడా నీవు దేవుని మాటల యందు విశ్వాసం ఉంచు. మనుషుల మాటలు చాలా సునాయాసముగా వింటూ ఉన్నావు, నమ్ముతూ ఉన్నావు, అనేక పర్యాయాలు మోసపోతూ ఉన్నావు. అయినప్పటికీ మరలా మనుషుల మాటలని నీవు మనపూర్వకముగా నమ్మి ఓడిపోయి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ బ్రతుకుచూ ఉన్నావు. కాబట్టి నేస్తమా, మనుషుల మాటలు నమ్మద్దు, దేవుని మాటను నమ్ము, దేవుని వైపు చూడు, దేవుని మాట ప్రకారము నీవు తప్పక జీవించు. నీ బ్రతుకులో దేవుడు ఎంతో ఉన్నతమైన కార్యములను తప్పక అనుగ్రహిస్తారు. నీవు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి సంగతిని కూడా, ప్రతి మేలును కూడా నీవు తప్పక పొందుకుంటావు, అనుభవిస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి నాయన. ప్రతి విధమైన బాధాకరమైన స్థితుల నుంచి నాయన బిడ్డలను విడిపించండి తండ్రి. మేలుకరముగా నడిపించండి నాయన. బిడ్డలకి నాయన చక్కని ఉన్నతమైన విద్యాభ్యాసమును, భవిష్యత్తును ప్రసాదించండి తండ్రి. సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో నాయన కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ నాయన మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.